2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి, గుడ్ మార్నింగ్. సో బేసిక్‌గా మీరు ఎన్నో బిజినెస్ ఐడియా ఇచ్చారు. కానీ మాకు అన్నీ నచ్చాయి. ఇప్పుడు పెట్టబోవడానికి చాలా తక్కువ పెట్టుబడి ఉంది. కానీ లాభాలు మాత్రం ఎక్కువగా రావాలి అనుకుంటున్నాం. అలాంటి వారికి మీరు ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి? లో ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే బిజినెస్ ఐడియాస్ ఇవాళ మార్కెట్లో కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఈ స్టార్ట్ చేయబోయే తాలూకా పర్సన్ మైండ్ సెట్ ఏంటి, ఎంతవరకు కమిటెడ్గా ఉన్నారు ఆ బిజినెస్ చేయడానికి, అండ్ మోర్ ఓవర్ మార్కెట్లో దాన్ని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటే ఏ బిజినెస్ అయినా అంత సేల్స్ జరుగుతాయి. జస్ట్ మనం తయారు చేసి ఇంట్లో ఉంచుకున్నంత మాత్రం ఏం ఉపయోగం లేదు. అయితే ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్స్ అనేసరికి యూజువల్గా మనకి గిఫ్ట్స్ కానీ, క్లాతింగ్ సెగ్మెంట్ కానీ, ఫుడ్ సెగ్మెంట్ కానీ ఎక్కువ రిటర్న్స్ని తీసుకొస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ క్లాతింగ్ సెగ్మెంట్ వరకు వచ్చేసరికి రెగ్యులర్గా కాటన్తో మాత్రమే కాకుండా ఇవాళ కొత్త కొత్త ఐటమ్స్తో కూడా థ్రెడ్ తయారు చేసి బట్టలు తయారు చేస్తున్నారు. యూజువల్గా ప్లాస్టిక్ రీసైకిల్ చేసి చేస్తున్నారు. కొన్ని రకాల మొక్కల్ని ఫైబర్ కింద తయారు చేసి వాటి నుంచి దారం తయారు చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఒక ఏరియాలో రాజస్థాన్లో ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే, యూజువల్గా ఈ చికెన్ షాపులు ఉంటాయి చూసారా, చికెన్ షాప్ ఏం చేస్తారు, చికెన్ని కట్ చేసి ఆ వేస్టేజ్ వీకలన్నీ పీసి పక్కన పడేసి చికెన్ కట్ చేసి ఇచ్చేస్తారు. ఈ పక్కన పడేసిన ఈ హెన్ తాలూకా ఫెదర్ ఉంటుంది, ఫెదర్ నుంచి కూడా మళ్ళీ కొత్తగా దారం తయారు చేసి ఆ దారంతో బట్టలు తయారు చేసి మార్కెట్లో మళ్ళీ అమ్ముతున్నారు. అంటే యూజువల్గా రీసైకిల్ చేయడానికి ఇది ఒక కొత్త ప్రాసెస్ అనమాట. యూజువల్గా స్లాటర్ హౌసెస్లో వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ స్లాటర్ హౌస్లో ఉండే వేస్టేజ్ నుంచి మళ్ళీ బై ప్రొడక్ట్ యానిమల్స్కి అవసరమైన ఫుడ్ ప్రొడక్ట్స్ని తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తూ ఉంటాయి. అయితే ఇతను ఏం చేశారు, కొత్తగా ఆ ఫెదర్ నుంచి మనం ఎలా రీసైకిల్ చేయొచ్చు అని ఆలోచించి కొన్నాళ్ళు దాని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ ఫెదర్ని ఒక పల్ప్ లాగా తయారు చేసి పల్ప్ నుంచి థ్రెడ్ మళ్ళీ తయారు చేసి థ్రెడ్ నుంచి బట్టలు తయారు చేస్తున్నారు. సో ఆ థ్రెడ్ నుంచి మళ్ళీ మీరు బ్యాగ్స్, జాకెట్స్, ప్యాంట్స్, షర్ట్స్ ఇలాంటివన్నీ తయారు చేయొచ్చు, మళ్ళీ మార్కెట్లో వాటిని సేల్ చేసుకోవచ్చు. అంటే చూడండి, ఒక ప్రోడక్ట్ని ఎత్తులో పొల్యూట్ చేయకుండా దాని నుంచి మళ్ళీ కొత్తది తయారు చేసి మార్కెట్లో రీసేల్ చేయడానికి అవకాశం ఉంది. ఇవి ఏ విలేజెస్లో స్టార్ట్ చేసినా, లేదు ఎక్కడైతే ఈ చికెన్ స్లాటర్ హౌసెస్ ఎక్కువగా ఉంటాయో, చికెన్ పౌల్ట్రీస్ కానీ ఎక్కువైతే ఉంటాయో అటువంటి చోట చిన్న చిన్న ప్లాంట్స్ లాంటి వీటిని పెట్టుకున్నా, లేదా ఆ వేస్టేజ్ని కలెక్ట్ చేసుకొని మీరు మీ ఏరియాలోనో, మీ విలేజ్లోనో, సిటీలోనో కూడా ఒక చిన్న ప్లాంట్ లాగా సెటప్ చేసి దాని నుంచి థ్రెడ్ తయారు చేసి ఈ థ్రెడ్ని మళ్ళీ స్పిన్నింగ్ మిల్స్కి కానీ లేదా బట్టల మిల్లుకి కానీ మళ్ళీ అమ్ముకునే అవకాశం ఉంది. ఈ బిజినెస్ ఎవరైనా చేసుకోవచ్చు అంటారు? ఈ బిజినెస్ ఇంచుమించుగా విలేజెస్లో ఉండేవాళ్ళు, పెద్దగా చదువు లేకపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు, నేను కష్టపడతాను, ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను, ప్రొడక్ట్ని అమ్ముకొని డబ్బులు సంపాదించగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ చేసుకోవచ్చు. 100% దీనికి పెద్దగా టెక్నికాలిటీ ఏమీ అవసరం లేదు. ఒక వారం 10 రోజులు కావాల్సిన ట్రైనింగ్ తీసుకొని ఆ క్వాలిటీని ఎంత బాగా ఇంప్రవైజ్ చేయగలిగితే ఆ మెటీరియల్ అంత బాగా సేల్ అవుతుంది. సో ఇంచుమించుగా ఎవరైనా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఉమెన్ కానీ యూత్ కానీ చేసుకోవడానికి ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోనే ఎక్కువ సమయం ఉండొచ్చు. ఇంటి దగ్గరలోనే ఒక చిన్న ప్లాంట్ సెటప్ పెట్టుకొని 4-5 మహిళలు కలిసి కూడా ఈ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? ప్రాసెస్ ఖచ్చితంగా దీనికి కావాల్సిన లైసెన్సులు ముందు తీసుకోవాలి. అంటే మనం ఒక ప్లాంట్ సెటప్ చేస్తున్నామంటే, ఒక బయోడిగ్రేడబుల్ ఐటమ్ని తీసుకొచ్చి దాని నుంచి కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తున్నామంటే దానివల్ల ఎన్విరాన్మెంట్కి ఎటువంటి ఎఫెక్టు లేదు, అటువంటి ఎన్ఓసి ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్రొడక్ట్ తయారీ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి అవసరమైన పేటెంట్ ఒకటి తీసుకోవాలి. 3 ఈ బిజినెస్ చేయడానికి కావాల్సిన లైసెన్స్ పర్మిషన్ తీసుకోవాలి. ముందు ఈ 3 తీసుకోగలిగితే సరిపోతుంది. అక్కడి నుంచి మనకి ప్లాంట్ సెటప్ కాస్ట్ ఎంత పడుతుంది, ఎంప్లాయీస్ ఎంతమంది అవసరం అవుతారు, పర్ డే ఎంత వేస్టేజ్ మనం తీసుకొస్తున్నాం, ఆ వేస్టేజ్ నుంచి బై ప్రొడక్ట్ లేదా థ్రెడ్ ఎంతవరకు పర్ డే తయారు చేస్తున్నాం, ఈ తయారు చేస్తున్న ప్రొడక్ట్కి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, ఎగ్జిస్టింగ్ కాటన్ కన్నా దీని సేల్ పాయింట్ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందన్నది ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఈ బిజినెస్ని ఎవరైనా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సార్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత లేదన్నా ఒక 2 నుంచి 3 లక్షల దాకా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే దీనికి ఎక్కువగా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కీమ్‌లోని 5 లక్షల నుంచి 10 లక్షల దాకా మనం లోన్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎంఎస్ఎంఈలో కూడా
ఈ స్మాల్ అండ్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్లో కూడా దీనికి అప్లై చేసి కావాల్సిన లోన్స్ సబ్సిడీస్ తీసుకునే అవకాశం కూడా ఉంది. మనకి స్టేట్ వైజ్గా సెంట్రల్ వైజ్గా ఇటువంటి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ని ఎకో ఫ్రెండ్లీ స్టార్టప్ని మొదలు పెడుతున్నందుకు ప్రోత్సాహకాలు ఎక్కువ ఉంటాయి, సబ్సిడీలు ఎక్కువ ఉంటాయి, అండ్ ప్రోడక్ట్ని మార్కెట్లో పంపించుకోవడం కూడా ఈజీ. అంటే చూడండి, ఒక పక్కన పొల్యూషన్ తగ్గించే ప్రోడక్ట్ని తయారు చేస్తామని మనం ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మోడల్ కింద కూడా ఈ ప్రోడక్ట్ని మార్కెట్లో చూపించుకోగలిగితే ఒక సెల్లింగ్ పాయింట్ ఉండాలి ఏ బిజినెస్కైనా, ఒక సెంటిమెంట్ ఎమోషన్ ఉండాలి ఖచ్చితంగా. సో ఈ పొల్యూషన్ అట్ ద సేమ్ టైం ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఎప్పుడైతే ప్రోడక్ట్ని మీరు మార్కెట్లోకి తీసుకెళ్తున్నారో 100% ఎక్కువ మంది కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో అలా 2 to 3 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్లో పర్ మంత్ అయ్యేసరికి సేల్ ప్రొడక్షన్ ఎంత పెరుగుతుంది, మనం ఒక 5 lakhs నుంచి 6 lakhs రూపీస్ ఏమైనా సంపాదించగలమా, ఇందులో ఒక 3 లక్షలు 4 లక్షలు ఖర్చులకు పోయినా ఇంకొక 2 లక్షలైనా ప్రాఫిట్ మిగులుతుందా, లేదా ₹1,00,000 ప్రాఫిట్ మిగులుతుందా అన్న ఆస్పెక్ట్లో ఆలోచించి సేల్స్ పెంచాలి. అంతే తప్ప జస్ట్ ప్లాంట్ సెటప్ చేసేసి రోజుకు ఒక బ్యాచ్ తయారు చేసామనుకోండి, అది మార్కెట్లో అమ్ముడైనా వచ్చిన డబ్బులు సరిపోవు. సో ప్రొడక్షన్ కెపాసిటీ కూడా పెంచాలి బిజినెస్ చేసేటప్పుడు, ఏదో జస్ట్ నామకే వాస్తే అయితే చేయకూడదు. ఈ పద్ధతులు ఎప్పుడైతే పాటిస్తామో ఎంత లేదన్నా నెల అయ్యేసరికి ఒక 1 lakh నుంచి 2 lakh రూపీ దీని మీద మిగిల్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ టెక్నాలజీ పేటెంట్ ఏదైతే ఉందో ఎక్కువ మందికి ఇస్తున్న కొద్దీ మీకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం దీని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని ప్రమోట్ చేస్తున్న కొద్దీ మీ సేల్స్ కస్టమర్స్ పెరుగుతుంటారు. అంటే ఓన్లీ రెగ్యులర్ క్లాతింగే కాకుండా స్పెషల్ క్లాతింగ్ ఉంటుంది, జాకెట్స్ కానీ, బ్యాగ్స్ కానీ, లేదంటే వ్యాలెట్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇటువంటివి ఎప్పుడైతే తయారు చేస్తారో ఫ్యాషన్ ఇండస్ట్రీలో వీటికి ఉండే సేల్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ కాబట్టి, హ్యాండ్మేడ్ ప్రొడక్ట్ కాబట్టి ఎక్కువ రేటుకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎక్కడెక్కడ మనం మార్కెటింగ్ చేయొచ్చు అంటారు? మార్కెట్ 100% దీన్ని ఒక రెగ్యులర్ ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే చూపించుకోవాలి. ఎక్స్క్లూజివ్గా ఇక్కడే ప్రొడక్ట్ వెళ్తుంది, ఇక్కడ ప్రొడక్ట్ వెళ్ళదు అన్నది ఏమీ లేదు. బట్ ఏవైతే కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఉమెన్కి సపోర్ట్ చేసేవి, బయో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని సపోర్ట్ చేసేవి, లేదా ఈ పొల్యూషన్ తగ్గించే ప్రొడక్ట్స్కి ఇన్వెస్ట్మెంట్స్ లోన్స్ ఇచ్చే కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. అటువంటి వాటిని మీరు ఎప్పుడైతే అప్రోచ్ అవుతారో మీకు ప్రొడక్ట్ సెల్లింగ్ ఈజీ అవుతుంది. ఇవన్నీ ఈరోజు నైకీ, అడిడాస్ లాంటి టాప్ బ్రాండ్స్ కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్కి, బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈవెన్ ప్లాస్టిక్ నుంచి కూడా మళ్ళీ కొత్తగా షూస్, గ్యాడ్జెట్స్ తయారు చేసి అమ్ముతున్నారు. బట్ అటువంటి వాళ్ళకి మనం ఒక ప్రోడక్ట్ కింద చూపించామనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా మీ దగ్గర నుంచి తయారవుతున్న ప్రోడక్ట్ని అంతని పర్చేస్ చేసుకొని వాళ్ళ ఓన్ది ఒక బ్రాండ్ లేబుల్ వేసి మళ్ళీ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుందని చెప్పట్లేదు. మీ టార్గెట్ కస్టమర్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కాబట్టి అందులో ఏ కార్పొరేట్ కంపెనీని మనం ట్యాప్ చేసినా సరే ప్రొడక్ట్ ఈజీగా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి.